బాబాయ్ గారు ఈ ప్రభుత్వం సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? మొత్తానికి బాగానే ఉన్నాయండి. ఈ ప్రభుత్వం కానీ లేకపోయి ఉంటే అసలు జనాలు సగానికి సగం మంది ఇబ్బంది పడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నందుకు ఇక్కడికి వచ్చి నీళ్ళల్లోకి వచ్చి ఆయన వంతు సహాయం ఆయన చేశారు. ఇక్కడనే కాదు, వాంబే కాలనీ అయితేనేమి, మరి ప్రకాష్ నగర్ అయితేనేమి, నున్న అయితేనేమి, ప్రతి చోటకి వెళ్ళి ఆయన స్వతహాగా చూసి మరి అన్నాలకైతేనేమి నీళ్ళకైతేనేమి ప్రతి సహాయము చాలా బాగా చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా చాలా బాగా అందిస్తున్నారు. చాలా వరకు బెటర్. ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి సీఎంని చూసారు? అదే రాత్రి పగళ్ళు కష్టపడి తిరుగుతూ నేలలోకి దిగి ఇంటింటికి వెళ్ళి అడుగుతాం. మొన్నటిదాకా చూశారు కదండి ఏ పాలన ఉందో, ఎటువంటి పాలన నడిచిందో మనకు కానీ తెలుసు. మీరు కానీ చూసి ఉంటారు, ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది మీకు. కానీ ఇంతవరకు పోయిన గవర్నమెంట్ లాగా ఈ గవర్నమెంట్ అయితే లేదు. అదే సీఎం కానీ ఉండుంటే ఈ పాటికి ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు నాకైతే బాగా తెలుసు. అదే పట్టించుకునే వాళ్ళు కాదు. నీళ్ళల్లో కానీ అసలు దిగను దిగాడు. అది విషయం. మరి సీఎం గారు ఎంత చేస్తుంటే జగన్ వాళ్ళు అదే వైసీపీ కార్యకర్తలు ఇట్లా ఫోటోల కోసం పోజులు ఇస్తున్నారు, ఊరికే దిగి ఏదో అడుగుతారు అంటున్నారు. దాని విషయం చేసే వాళ్ళకే తెలుస్తుందండి. అది ఏదో మళ్ళీ ఆ మాటలు చెప్పి మళ్ళా వాళ్ళు కానీ చేయనీయకుండా జనాల్ని ఇబ్బంది పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది చూసి వాస్తవం ఏదో తెలుసుకోవాలి. జనాలకి తెలుసు ఆ వాస్తవం ఏంటనేది. ప్రతి ఒక్కళ్ళకి అన్నం అందుతుంది, నీళ్ళు అందుతున్నాయి, రోడ్లు ఎమ్మటి చాలా బాగా సహకరిస్తున్నారు. అది చాలా బాగా ఇదవుతుందండి. మొత్తానికైతే అన్నాలకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. అది కాకపోతే కరెంటు వల్ల కొంచెం ఇబ్బందిగా పడుతున్నాము. వాటర్ కొంచెం ఇది అవుతుంది వాడుకోవడం. మరి చంద్రబాబు గారికి నైట్ నిద్రపట్టక ఊరక అలా వెళ్ళి తిరిగి వస్తున్నారు అంటున్నారు జగన్ గారు. దానికి చంద్రబాబు అంటే ఎన్నో మాటలు చెప్పొచ్చండి. తన వరకు వస్తే తనకు తెలుస్తుంది. అది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అంటే అది వేరు. ఆయన గవర్నమెంట్లో ఉండుంటే వీళ్ళు కానీ అలా అనేవాళ్ళేమో. తెలిసిందే అందరికీ జనాలకి ఏది సత్యం అనేది. మనం తిన్నాం కాబట్టి తిన్న మాటలు చెప్పుకోవాలి. మాకైతే అందిందండి, ప్రతి ఒక్కళ్ళకి అందిందే. భోజనాలకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాటర్కి ఎటువంటి ఇబ్బంది, వాడుకోవడానికి ఇబ్బంది, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రభుత్వ సహాయం ఎలా ఉందన్న? మరి ఇక్కడ ప్రభుత్వ సాయం అంటే అందుతున్నాయి అన్న. సందుల్లో వాళ్ళకి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వడం, లోపలికి వెళ్ళి ఇవ్వడం చేస్తున్నారు. చాలా నీట్గా ఉందన్న. కానీ కొంచెం వాటర్ లెవెలే తగ్గట్లేదన్న. చాలా లాస్ అయితే ఎక్కువ వచ్చింది. ఇక్కడ అన్ని షాప్స్కి చాలా లాస్ వచ్చింది. మరి సీఎం గారు రాత్రి పగలు తెల్లవారుజామున అలా వచ్చి తిరుగుతున్నారు కదా, ఏ సీఎం అయినా తిరిగారంటారా? అన్న ఎవరు తిరిగారో నాకు తెలియదు. ఈయన మాత్రం పాపం 4 సార్లు వచ్చి తిరిగి వెళ్ళారు. ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తున్నారు పాపం. అది సహాయ చర్యలు అంతా బాగానే ఉన్నాయి. బాగానే చేస్తున్నారన్న. అందరికీ అందేట్టు చేస్తున్నారు. ఫుడ్ దగ్గర వాటి దగ్గర కొట్టుకోవాల్సి వస్తుంది. అవి కూడా ఎట్లా కొంతమందికి అందజేస్తున్నారు. ఇప్పుడు చాలా నీట్గా ఒక లైన్కి తీసుకొచ్చారు. ఆ వాటర్ లెవెల్ తగ్గి చేస్తే ఇంకా హ్యాపీ. ప్రభుత్వం సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, వర్క్ అవుతుంది, ఫుడ్ కూడా అందుతుంది. కాకపోతే ఇంటింటికి రావట్లా, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. మేము వెళ్ళి తెచ్చుకోవడం, కరెంట్ ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు. మరి జగన్ గారు చంద్రబాబు గారు ఇలా రాత్రి పగలు తిరుగుతుంటే ఊరిక ఫోటోలకి పోజులు ఇవ్వడానికి అంటున్నారు. పార్టీ వాళ్ళు వేరే మాటలు అనుకుంటారు. ఆయన ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. ఈయన ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నాము. ఆయన తప్పించి మాకు ఇక్కడ ఏం ఉందో లేదో వాళ్ళు కొట్టుకుంటే కాదు, చూస్తే తెలుస్తుంది.